వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జూన్ 6 నుంచి 16 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 7. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను ప్రతి సంవత్సరం జూన్ 7న నిర్వహిస్తారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ, ప్రిపేర్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం లేదా వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ను ప్రతి సంవత్సరం జూన్ 12న నిర్వహిస్తారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ అండ్ చైల్డ్ లేబర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవం లేదా వరల్డ్ బ్లడ్ డోనర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 14. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న నిర్వహిస్తారు. రక్త వర్గాలను లేదా బ్లడ్ గ్రూప్స్ను కనుగొన్న కార్ల్ అండ్ స్టైనర్ జయంతి పురస్కరించుకొని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అక్టోబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, COP29 సదస్సు ఏ దేశంలో జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అజర్బైజాన్. COP29 ప్రపంచ వాతావరణ సదస్సు లేదా యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP29 అజర్బైజాన్లోని బాకులో 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు జరగనుంది. COP28 సదస్సు యుఏఈలోని దుబాయ్లో 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి లేదా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 176. ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి 2024ను ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ విడుదల చేశాయి. ఈ సూచీలో మొత్తం 180 దేశాలకు గాను మొదటి స్థానంలో ఎస్టోనియా, 2వ స్థానంలో లగ్జంబర్గ్, 3వ స్థానంలో జర్మనీ దేశాలు ఉన్నాయి. భారత్ 176వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 129. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారత్ 129వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో మొదటి స్థానంలో ఐస్లాండ్ వరుసగా 15వసారి నిలిచింది. ఫిన్లాండ్ 2వ స్థానంలో, నార్వే 3వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన నాగి పక్షుల అభయారణ్యం లేదా నాగి బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బీహార్. ఇటీవల బీహార్లోని 2 చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చారు. అవి నాగి పక్షుల అభయారణ్యం మరియు నక్తి పక్షుల అభయారణ్యం. ఈ రెండింటిని రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చడం ద్వారా మన దేశంలోని ప్రస్తుత రామ్సర్ సైట్ల సంఖ్య 82కు చేరింది. 81వ రామ్సర్ సైట్ నాగి పక్షుల అభయారణ్యం, 82వ రామ్సర్ సైట్ నక్తి పక్షుల అభయారణ్యం. ఇవి రెండూ కూడా బీహార్లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ చరణ్ మాజీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఒడిషా.
ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషా గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 చోట్ల గెలిచిన బీజేపీ 2.5 దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ను ఓడించింది. ఇటీవల 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అవి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పెమా ఖండు మూడోసారి ప్రమాణం చేశారు. ఈటానగర్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేటీ పర్నాయక్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనచే ప్రమాణం చేయించారు. సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ 79వ సెషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిలెమాన్ యాంగ్. యుఎన్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్కు కామెరూన్ మాజీ ప్రధాని ఫిలెమాన్ యాంగ్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా యూత్ పారా గేమ్స్ 2025 ఏ దేశంలో నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉజ్బెకిస్తాన్. 5వ ఆసియా యూత్ పారా గేమ్స్ 2025 ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో నిర్వహించనున్నారు. హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇగా స్వియాటెక్. ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. ఫైనల్లో జాస్మిన్ పౌలినీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఇగా స్వియాటెక్ 2022, 23, 24 సంవత్సరాలలో వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కార్లోస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో సాధించిన మొత్తం గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 3. అవి యుఎస్ ఓపెన్ 2022, వింబుల్డన్ 2023, ఫ్రెంచ్ ఓపెన్ 2024. నెక్స్ట్ క్వశ్చన్, 50వ G7 శిఖరాగ్ర సదస్సు లేదా G7 సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇటలీ. 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024 ఇటలీలో జూన్ 13 నుంచి 15 వరకు నిర్వహించారు. G7 సభ్య దేశాలు జపాన్, అమెరికా, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. G7లో భారత్ సభ్య దేశం కాదు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరం లేదా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2025. ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది.
భారత తదుపరి ఆర్మీ అధిపతి లేదా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని కేంద్రం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మూడోసారి నియమితులయ్యారు. ఆయన ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా పేరు పొందారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో రహస్య గూఢచారిగా పనిచేసిన ఆయనను ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో 2014లో తొలిసారి ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్ బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ అధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. గాంధీనగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో బాలికల విభాగంలో దివ్యా దేశ్ముఖ్ విజేతగా నిలిచింది.